She stands as a packet of knowledge, brilliance, and we are truly honored to have the opportunity to hear the enlightening words today by our Honorable Commissioner Ma'am Sri Devasena Garu. Ma'am, I request you to give your valuable words. Please, ma'am. First of all, a very good afternoon to all of you. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ కార్యక్రమానికి మూల కారకులైన రాంబాబు గారు, చంద్రు గారు, రమేష్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, మృత్యుంజయ్ కుమార్ గారు, దామోదర్ రెడ్డి గారు, తాతారావు గారు, పులే గారు అండ్ అన్నపూర్ణ గారు అండ్ ఆల్ ద స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ GIOE, a very very hearty congratulations to you on the occasion of the opening of this auditorium. లోపలికి వస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించాను అనమాట. ఏంటంటే ఐ వుడ్ ప్రిఫర్ టు స్పీక్ ఇన్ తెలుగు, బట్ మధ్యలో ఏమన్నా ఇంగ్లీష్ వస్తే ఇట్స్ ఓకే, ఐ హోప్. నేను మామూలుగా ఎప్పుడు ఈ రోడ్ నుంచే వెళ్తాను నేను, బికాజ్ ఐ స్టే ఇన్ సైనిక్పురి అండ్ ఐ క్రాస్ యువర్ కాలేజ్ ఎవ్రీ సింగిల్ డే వెనెవర్ అండ్ వెంట్ టు ఆఫీస్. సో నాకు ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉందని, ఇంత వాల్యుబుల్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉందని నిజంగా ఈ డిపార్ట్మెంట్కి వచ్చే వరకు నాకు తెలియదు. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ అండ్ హ్యాపీ దట్ ఫైనలీ in the midst of all that vehicular traffic and in the midst of so much of unnecessary din that we are used to, I finally found something very worthwhile in this area where I live and something that makes me proud to be here today. అంతే కాకుండా ఈ ఆడిటోరియం అని చెప్పగానే మీ ప్రిన్సిపల్ గారు వీరందరితో పాటు రావడం జరిగింది నా దగ్గరికి, మా ఆఫీస్కి. వచ్చినప్పుడు నాకు ముందర అనిపించింది, అసలు అలుమ్నాయి ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం ఏంటి అని. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది, అందరూ అలాగే ఉన్నారు ఇక్కడ. ఈ ఇన్స్టిట్యూషన్ మీద అంత ప్రేమ పంచుకుంటున్నారు మీరు అందరూ కూడా. దట్ ఈస్ సంథింగ్ వెరీ రిమార్కబుల్. మామూలుగా ఎక్కడైనా ఇన్స్టిట్యూషన్లో మనం ఎక్కువ రోజులు చదువుకున్నామంటే అదొక అటాచ్మెంట్ ఉంటుంది. ఆ అటాచ్మెంట్ వల్ల కొంత మనం తలుచుకోవడం కానీ 10 మందికి చెప్పుకోవడం కానీ ఉంటుంది తప్ప, నిజంగా నడుము బిగించి ఒక పని చేసి సాధించి 10 మందికి మళ్ళీ మనం చదువుకున్న ఇన్స్టిట్యూషన్లో మిగతా పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి కూడా అది బెనిఫిట్ అవ్వాలని ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా మీరందరూ ఆలోచించి చక్కగా పంచపాండవులాగా ఉన్నారు మీరు. మంచి ఇక్కడ ఇంకోరు ఉన్నారు, కానీ ఆలోచించి ఈ కార్యక్రమాన్ని మీరు తీసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది గవర్నమెంట్ చేయలేని పని అని నేను అన్నాను, కానీ గవర్నమెంట్ అనుకోని పని మీరు చేశారు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఏదైనా ఇంకా చిన్న చిన్న విషయాలు ఏమైనా యాడ్ చేయాల్సింది ఉంటే తప్పకుండా we will add, like I was just saying, we should have one proper screen, an electronic screen పెట్టుకోవచ్చు, because ఇది అంతా అవుట్డేటెడ్ అయిపోయింది టెక్నాలజీ. సో దట్ వీ కెన్ డూ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా కూడా ఈ ఇన్స్టిట్యూషన్ని ఇంకా ఎక్కువ లైమ్ లైట్లోకి తీసుకురావడానికి ఏమేం చేయాలనేది we will sit and discuss. Pulay garu and maybe even your alumni can be part of this discussion, so that చిన్న చిన్న పాలసీ డెసిషన్స్ ఏమన్నా ఉంటే వెంటనే తీసుకొని ఇక్కడ ఇన్స్టిట్యూషన్ని ఇంకా ఎంత ఇంప్రూవ్ చేయగలమో అంత తప్పకుండా చేయడానికి కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ నేను కరీంనగర్లో జాయింట్ కలెక్టర్గా కొన్ని రోజులు పనిచేశాను. అక్కడ పనిచేసినప్పుడు ఇలాగే ఒక పాత ఆడిటోరియం, 1000 మంది కూర్చోగలిగే ఆడిటోరియం, చాలా పాత ఆడిటోరియం, అసలు పైనుంచి అంతా ఊడిపోయి రూఫ్ అంతా చాలా భయంకరంగా ఉండింది. అప్పుడు నేను అప్పుడు జాయింట్ కలెక్టర్ కాబట్టి కలెక్టర్ నీతు కుమారి గారు ఉండేవారు. ఆవిడ ఏమన్నారంటే, నేను దాదాపు 6 నెలల నుంచి NTPC వాళ్ళని
ఇది రెనోవేట్ చేయండి అని చెప్పాను. కానీ వాళ్ళు పేపర్ మీద రాశారు, వచ్చి చేయమంటే మాత్రం చేయడం లేదు. కొంచెం మీరు ఎట్లానే చేసి వాళ్ళని ఇది చేయించండి అన్నారు. దాదాపు దానికి ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఆ ఆడిటోరియం. కానీ వాళ్ళు ఎవరు వచ్చి చేయడం లేదు. సో నేనేం చేశాను, నాకు ఆ పని చెప్పారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా చేయాలి కాబట్టి అని ఎన్టీపీసీలో ఉండే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, నేను కాదండి నా పై అధికారి కాదండి ఇంకో పై అధికారి, అలా చెప్పుకుంటూ కాలం వెళ్ళవచ్చడం మొదలుపెట్టారు. ఫైనల్లీ నేనేం చేశాను, ఐ వెంట్ టు ఎన్టీపీసీ అండ్ టాక్ టు ద జిఎం దేర్. టోల్డ్ హిమ్, ఆర్ యూ రెడీ టు డూ దిస్ వర్క్ అన్నాడు. లేదు మేడం చేస్తాం, అట్లా చేయకుండా ఉంటాం, తప్పకుండా చేస్తామని. మరి మీ వాళ్ళని పంపించండి, ఐ విల్ గెట్ ఇట్ డన్ అని చెప్తే సరే ఐ విల్ సెండ్ దెమ్ అని చెప్పి అన్నాడు. నెక్స్ట్ డే ఐ వాజ్ వెయిటింగ్ దే. ఆ హాల్ ఎట్లా ఉంటుంది అని అంటే, నేను ఇంతకు చెప్పినట్టుగా అన్ని ఊడి పడిపోవడమే కాకుండా అక్కడ కూర్చుంటే ఇంత పెద్ద ఎలకలు, బండి కూర్చుంటారు చూసారా, అవి చచ్చిపడిన కొన్ని ఎలకలు. ఎంత హారబుల్గా ఉందంటే ఆ ప్లేస్. నేను అక్కడే వెయిట్ చేస్తున్నా, వాళ్ళు వస్తారు కావచ్చు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, వాళ్ళు రావడం లేదు. ఫోన్ చేస్తే ఇది వస్తున్నాం అది వస్తున్నాం అంటారు, రావడం లేదు. నేను ఐ సెడ్, యు ఆర్ నాట్ గోయింగ్ టు కమ్ టుడే, నేను అర్ధరాత్రైనా సరే నేను ఇక్కడే కూర్చున్నా, కానీ ఈరోజు వచ్చి మీకు పని స్టార్ట్ చేయవలసిందే అని చెప్పి ఆ ఎలకలు, చచ్చిపడిన ఎలకల మధ్యలోనే కూర్చున్నాను. ఒక టేబుల్ వేసుకొని చేరేసుకొని నా ఫైల్స్ అన్ని అక్కడికి తెప్పించి చేయడం మొదలెట్టాను. ఇంకా అదేముంది, ఇట్ బికెమ్ న్యూస్ ఆఫ్ ద టౌన్. ప్రెస్ వాళ్ళందరూ రావడం మొదలుపెట్టారు. జాయింట్ కలెక్టరు ఎందుకు ఇక్కడ ఎలకల మధ్య కూర్చొని ఒక టేబుల్ చేరేసుకొని ఫైల్స్ చూస్తారని ఇంకా ఒకటే పిక్చర్లు తీయడం మొదలుపెట్టారు. ఇంకా ఆ న్యూస్ అంతా అలా వెళ్తూ ఉంటే దెన్ ఎన్టీపీసీ వాళ్ళు దే వోకప్ అనమాట. అదేంటి మేడం అక్కడే కూర్చున్నారా, ఇవాళ రాలేదు అని అంటే ఇంకో రోజు వస్తాం అనుకొని వెళ్ళిపోతారేమో అనుకున్నాము, అలాగే కూర్చున్నారా, సరే చూద్దాంలే ఎంతసేపు కూర్చుంటారు అన్నట్టు. వాడు రాలేదు, వీళ్ళు రాలేదు, టీంలో ఆర్కిటెక్ట్ లేడు, ఆర్కిటెక్ట్ వస్తే ఇంకోటి లేడు అని ఏదో సమాధానం చెప్పుకుంటూనే ఉన్నారు తప్ప రాలేదు. రాత్రి 11 అయింది. పొద్దున్న నేను అరౌండ్ 10:30 కూర్చున్నాను. రాత్రి 11ంటికి అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత పని మొదలు పెట్టించి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఏంటిది ఎలకల మధ్యన ఎలా కూర్చుంది ఇవిడ అని. అది కూడా లైట్ కూడా లేదు. నేను అప్పటికప్పుడు ఒక బల్బు పెట్టించి అక్కడే కూర్చున్నాను. కూర్చొని పని స్టార్ట్ చేయించి రాత్రి 1 గంటకి ఇంటికి వెళ్ళాను. విదిన్ 15 days మొత్తం పనంతా కంప్లీట్ చేసి 4 గంటలు ఒక పని చేయాలంటే చాలా మంది కలిపి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఇలా పూనుకున్న వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే, ఎందుకు చేయాలన్నా బాబు వీళ్ళు ఎవరికి పట్టదు కదా అనే ఒక డిసప్పాయింట్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మనం సరైన రీతిలో స్పందించకపోతే. అంతేకాదు వాళ్ళు చేసే వాళ్ళలో కూడా ఐకమత్యం, ఆలోచన విధానం అన్నీ ఒకలా ఉండాలి. ఎందుకు దీని మీద ఖర్చు పెట్టకుండా మనం ఇంకెక్కడైనా ఖర్చు పెడితే మనకు వేరే రకమైన లాభం అన్నా రావచ్చు, పబ్లిసిటీ కూడా రావచ్చు కదా, ఎందుకు ఇక్కడ చేయాలని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ అవన్నీ లేకుండా ఒక పనిని సాధించినందుకు నిజంగా మనస్ఫూర్తిగా మీకు నేను కృతజ్ఞతలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఈ కష్టం అనేది మీరు ఇష్టంగా పడ్డందుకు ముఖ్యంగా, అండ్ ఇంతమంది పిల్లలకు కూడా అది బెనిఫిట్ అయినందుకు చాలా చాలా సంతోషం. నా కమింగ్ టు ద సెకండ్ ఇష్యూ, ఈ కాలేజ్లో అడుగు పెట్టగానే మంచిగా గుడి కట్టారు, చక్కగా వేదోక్త మంత్ర ఉచ్చారణతో నన్ను లోపలికి తీసుకొచ్చారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ దట్. ఎందుకంటే ఆ పిల్లవాడు కూడా పాలిటెక్నిక్ స్టూడెంట్ అని చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ రోజుల్లో ఏదో అందరితో పాటు జీన్స్ టీషర్ట్ వేసుకొని పుష్ప 2 సినిమా చూస్తే బాగుంటుంది అనుకుంటారు తప్ప వేదం నేర్చుకొని అని చదివి తను చదువుకున్న స్కూల్లో కాలేజ్లో తన సహచర పిల్లలతో కూడా వాళ్ళ ఎదురు కూడా ఒక జంధ్యం వేసుకొని నామాలు పెట్టుకొని మంత్రాలు చదివే వాళ్ళని నేను ఇదే చూస్తున్నాను మొదటి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్
దీంట్లో నేను ఎందుకు చెప్తున్నానంటే మన ఉనికి, మన అస్తిత్వం, మన ఎథ్నిసిటీ ఏదైతే ఉందో అది మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇంకెవరు ప్రొటెక్ట్ చేయదు దాన్ని. ఈ రోజుల్లో కనీసం తెలుగులో మాట్లాడడానికి ఇష్టపడరు చాలా మంది పిల్లలు. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడే భాష ఏంటి ఈ రోజులలో అంటే ఇంగ్లీష్. ఈవెన్ చిన్న చిన్న హాస్పిటల్స్లో పోయి ఇంత చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ద మదర్ మస్ట్ బి ప్రెగ్నెంట్ ఆర్ టేకింగ్ ద చైల్డ్ హాస్పిటల్, ఇంగ్లీష్లోనే చెప్తుంది పిల్లాడికి, డోంట్ గో దేర్, యూ కమ్ హియర్, యూ రీడ్ దిస్. అది చిన్న చిన్న విషయాలు. యూ వాంట్ రైస్, నీకు అన్నం కావాలా అని కూడా అడగలేము మనం తల్లి తెలుగులో. మనం ఎంత వీఆర్ గెటింగ్ సో ఫ్లోర్డ్ బై ద వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ అ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లివింగ్. మనకి మనమే ద్రోహం చేసుకుంటున్నామని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా అయితే మీరు ఒక సొంత కాలేజీని తల్లిలాగా భావించి గురువుని సంతోషపరిచి ఒక ఎలిజియన్స్ ఏదైతే మీరు చూపిస్తున్నారో అది మన దేశానికి, మన మాతృభాషకి, మన రాష్ట్రానికి, మన సంఘానికి అందరికీ మనం చూపించాల్సిన అవసరం ఉంది. కానీ అది మర్చిపోతున్నాం అనేది నా బాధ. ఇంకా పెద్ద విషయం చెప్పేది ఏంటంటే చాలా మంది స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో, కాలేజీలలో డోంట్ టాక్ ఇన్ తెలుగు అంటారు టీచర్లు. అదొక రూల్. అని నువ్వు మాట్లాడకుండా బ్రిటిష్ వచ్చి మాట్లాడతారా మన భాష? ఎవరు మాట్లాడతారు? మనం పిచ్చోడం, మనం శుద్ధి సిగ్గు లేకుండా వాళ్ళ మాట్లాడతాం. మన భాష వాళ్ళు వచ్చి మాట్లాడారు కదా. అలాంటప్పుడు మనమే మర్చిపోతే ఇంకా అది ఎప్పుడు ఎక్కడ పడుతుంది ఆ భాష, ఆ కల్చరు. అసలు నేను ఒకసారి యాదాద్రి జిల్లాకు వెళ్ళాను. యాదాద్రి జిల్లాలో నేను స్కూల్ ఎడ్యుకేషన్లో చదువుకున్నాక పోస్టింగ్ ఉండగా కమిషనర్గా ఒక స్కూల్కి వెళ్ళాను. అడిగాను నా పిల్లల్ని, మీకు ఎవరికైనా పోతన పద్యాలు తెలుసా అని అడిగాను. ఎవరికి పోతన అంటే కూడా తెలియదు. ఓకే, ప్రహ్లాదుడు ఎవరు ఏ దేవుడికైతే పూజ చేశాడు, ఏ దేవుడిని అయితే ప్రార్థించాడో ఆ దేవుడు వాళ్ళ జిల్లాలో ఉన్నాడనే విషయం వాళ్ళకి తెలియదు. కానీ యాదాద్రిలో షార్ట్ అంతా ఒక పెద్ద లెసన్ ఉంది వాళ్ళకి. కానీ ఎవరు వాళ్ళకి పోతన పద్యం గురించి చెప్పలేదు. కనీసం ఇందుగలడు అందులేడని సందేహం వలదు రెండు పద్యాలు, ఆ రెండు లెసన్ చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి అర్థం కాదు. ఇది మన గవర్నమెంట్ కాలేజీలు, మా గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న పరిస్థితి. ఎందుకంటే మనకి మన సంస్కృతి మీద గర్వం లేదు. ఎవరో బయట నుంచి తెచ్చిన సంస్కృతి మీద తప్ప అదే మనకి చాలా గొప్పగా ఫీల్ అవుతాం. మనది మనం ఎప్పుడు గొప్పగా ఫీల్ కాము. అది మన బాధ. స్లేవరీ వెళ్ళిపోయింది కానీ స్లేవిష్ మెంటాలిటీ ఉండిపోయింది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప మన మెంటాలిటీ మారలేదు. కాబట్టి నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఈ సందర్భంలోనూ అని అంటే, మన రూట్స్ మనం మర్చిపోకుండా ఏ విధంగా అయితే ఈరోజు ఇంత కాంట్రిబ్యూషన్స్ పెట్టుకొని అలుమ్నై ఆఫ్ దిస్ కాలేజ్ చేశారో, అది ఆ ఆదర్శాన్ని మనం అన్ని విధాలుగా కూడా అన్వయించుకోవాలని చెప్పడానికి నేను ఈ విషయం నేను చెప్తున్నాను. అట్లాగే మన టీచర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా గౌరవంగా వాళ్ళు మాట్లాడే పద్ధతి నాకు చాలా నచ్చింది. టీచర్స్ మీద గౌరవం అనేది చాలా చోట్ల మనకు కనపడదు. ఇన్ఫ్యాక్ట్ నేను మా నాన్న ఈ వాజ్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన పనిచేసే రోజుల్లో మేము యూనివర్సిటీ క్వార్టర్స్లోనే ఉండేవాడు. అప్పుడు నేను చాలా చిన్నపిల్లని. అయితే మా పక్కింటి ఆయన హాస్టల్ వార్డెన్లో ఉండేవాడు. ఆయన కూడా యూనివర్సిటీలోనే కాదు, మేము యూనివర్సిటీ క్వార్టర్స్లో ఉండేవాడు. ఒకరోజు అర్ధరాత్రి లేచి నిద్ర లేచి సడన్లీ పెద్ద పెద్ద అరుపులు పక్క ఇంట్లో. మా అమ్మ భయపడిపోయి ఏమైంది అని మేము అందరం కిటికీలో చూస్తుంటే ఆ పక్కింటి ఆయన ఎవరైతే వార్డెన్ ఉన్నాడో ఆయన వచ్చి స్టూడెంట్స్ గట్టిగా కొట్టారు. ఎంత భయంకరంగా కొట్టారంటే మా నాన్న బయటికి వెళ్ళి వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తుంటే మా అందరికి భయం, ఆయన కూడా కొడతారేమో. కానీ పక్కింటి మనిషి అర్ధరాత్రి ఇంకెవరు వస్తారు, నేను వెళ్ళి ఆయన వాళ్ళని ఆపాలని చెప్పి ఆయన వెళ్ళి వాళ్ళని ఆపితే ఆయన ఆ రోజు బతికాడు. మీరు ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఆయన. కానీ ఎందుకు కొట్టారు అనే పాయింట్కి వస్తే చాలా సింపుల్ విషయం. అసలు అందులో ఏమి అంత కొట్టే అంత
పరిస్థితి కూడా ఏం కాదు. ఆయన క్లాస్ రూమ్ లో లెక్చర్ చెప్తుండగా ఎవరో ఒక స్టూడెంట్ మిస్బిహేవ్ చేస్తే ఆ మిస్బిహేవ్ చేసిన స్టూడెంట్ ని తిట్టాడు. ఆయన ఆ మిస్బిహేవ్ చేసిన స్టూడెంట్ ని తిట్టినందుకు అతను వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి ఆయన్ని కొట్టడం జరిగింది. సో అలాంటి రోజులు ఎప్పటి నుంచి నేను మాట్లాడుతున్నాను, ఒక 30-40 సంవత్సరాల క్రితం విషయం నేను మాట్లాడుతున్నాను. అప్పుడే అలా ఉందంటే ఇప్పుడు ఇంకెలా ఉంది అనేది ఆలోచించాలి. గురువు మీద భక్తి అనేది కూడా అది లేకపోతే చదువు కూడా రాలేదు. అట్లాగే గురువులు కూడా టీచర్స్ ఆల్సో కంటిన్యూస్ గా యూ హ్యావ్ టు కీప్ అప్గ్రేడింగ్ యువర్సెల్ఫ్. అదేదో సామెత చెప్తారు సార్, అండగా గైడ్ ఉండగా ఇక టీచర్లు ఎందుకు దండగా అని. అట్లా కాకుండా మనము ఆ ఒక గూగుల్ను ఒక గైడ్ను మరపించి ఇంకా ఎక్కువ వాళ్ళకు అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ ఒక పర్సనాలిటీ కూడా మనది ఏదైతే ఉంటుందో టీచర్స్ది అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పిల్లల్ని, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మనం అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఒక్కసారి ఆలోచిస్తే మన జీవితంలో మనకి ఒక్క మనిషి ఎవరో ఒక టీచరు మన జీవితాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు వెంటనే మనసులోకి వస్తారు. అందరికీ ఉంటుంది, ఎవరికైనా సరే. అది తల్లిదండ్రులు కంటే కూడా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు. అండ్ వాళ్ళు జనరల్గా టీచర్స్ అవుతారు. కాబట్టి మన వ్యక్తిత్వాన్ని కూడా మనం వాళ్ళకి పంచుతాం అనే విషయం మనం గుర్తుంచుకోవాలి మన స్టూడెంట్స్కి. అలాంటి క్రమంలో పిల్లలు మంచి తెలివితేటలే కాకుండా మంచి హ్యూమన్ బీయింగ్స్గా, మంచి ఇండివిజువల్స్గా, ఈ దేశంకి పనికొచ్చే సిటిజన్స్గా వాళ్ళని మనం తీర్చిదిద్దగలిగే అవకాశం ఉంది. ఇక పిల్లల విషయానికి వస్తే, నేను మొన్న సిఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఒక మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళాను. అక్కడ చాలా మంది టాప్ కాన్షియస్ ఆఫ్ వేరియస్ కంపెనీస్ వచ్చాయి. సో వాళ్ళు ఏమన్నారు నాతో అంటే, మేడం నాకు మీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇవ్వద్దు మేడం, మీ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఇవ్వండి చాలు. ఆ మాట ఎందుకన్నారు అని అంటే, దే ఫీల్ దట్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఆర్ మోర్ హ్యాండ్స్ ఆన్. అంటే మీరు ఏదైనా పని చేయాలి అని అంటే అందులోకి దిగిపోయి యూ డోంట్ మైండ్ గెటింగ్ యువర్ హ్యాండ్స్ డర్టీ. గెటింగ్ యువర్ హ్యాండ్స్ డర్టీ అంటే ఏదో మట్టి ముట్టుకోవడం అని కాదు నా ఉద్దేశం. ఇట్ మీన్స్ దట్ యూ రియలీ గెట్ ఇన్ టు ద జాబ్. ఏదైనా చేయాల్సి ఉంటే యూ కెన్ డూ దట్. బట్ అదే మీరు డైరెక్ట్గా ఇంజనీరింగ్ వెళ్ళిన వాళ్ళు, అక్కడి నుంచి వచ్చే పిల్లలు వాళ్ళు ఏమనుకుంటారంటే జనరల్గా, అంటే వాళ్ళు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ దెమ్, వాళ్ళు కూడా మన పిల్లలే. కానీ వాళ్ళకి కొంత వైట్ కాలర్ జాబ్, ఏసీ రూమ్లో కూర్చోవడం, లేదంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం, ఇలాంటివి ఉంటాయి. కానీ పాలిటెక్నిక్ పిల్లలు నాలెడ్జ్ వైజ్ బాగుంటారు, ఈవెన్ ఆర్గనైజేషన్ వైజ్ కూడా చాలా ఈజీగా ఇమిడిపోతారు. మనకు కావాల్సిన పనులు కూడా చాలా బాగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకంటే బాగా చేస్తారని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ రకంగా చూస్తే నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది, కూర్చున్నాడగా ఒక ఇక్కడి నుంచి పిల్లల్ని పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్ పంపేటంటే పాలిటెక్నిక్స్ నే ఆనర్స్ కోర్స్గా ఎందుకు మనం మార్చుకోవచ్చు? engineering or even better for all. సో అలాంటి ఏదైనా ఆలోచించి చేద్దాం అనేది నాకు ఇక్కడ కూర్చుండగా మీ అందరి వల్ల వచ్చిన ఆలోచన. సో ఎప్పుడు కూడా మనం చేసే పనిలో శ్రద్ధ పెడితే, మనం చేసే పని అది ఒక దైవంగా, ధర్మంగా మనం భావిస్తే తప్పకుండా ఆ పనిలో మనం గట్టిగా సక్సెస్ఫుల్ అవుతాము. అలాగే 10 మందికి ఆదర్శం అవుతాం. కాబట్టి అందరూ కూడా పిల్లలందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మొన్న 2 పిల్లల్ని తీసుకొచ్చారు మీ టీచర్ ఒక ఆవిడ సునీత గారు. ఐ థింక్ దేర్ నేమ్స్ వర్ చందన్ అండ్ బెనీ. ఐ రిమెంబర్ ద నేమ్స్ బికాస్ దోస్ కిడ్స్ వర్ సో స్మార్ట్. నాకు తీసుకొచ్చి ఒక మాడ్యూల్ ఒకటి చూపించారు అబౌట్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్. చాలా బాగా చేశారు. ఇట్ వాస్ సో గుడ్. ఐ థింక్ యూ షుడ్ ఆల్ గివ్ అ గుడ్ హ్యాండ్ టు దెమ్. నాకు నచ్చింది ఏంటంటే
వాళ్ళు వచ్చి చాలాసేపు వెయిట్ చేసి నేను ఇచ్చిన ఆ 10-15 నిమిషాల్లో వాళ్ళు చెప్పాల్సినంత చక్కగా చెప్పి ఆ కళ్ళలో వాళ్ళ ఆతృత, నేను ఏమంటాను అని, అది ఎట్లా ఉందో ఏం చెప్తాను అని. అండ్ వాళ్ళు చేసిన పనిలో కూడా నాకు ఎంతో ప్రొఫెషనలిజం కనపడింది. దట్ ఈస్ సంథింగ్ వెరీ ఒక పాలిటెక్నిక్ స్టూడెంట్, ఐ థింక్ యు ఆర్ ఇన్ సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్, అంత ప్రొఫెషనలిజం వస్తుంది అని అంటే దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ టు డూ విత్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ ద టీచర్స్ హు ఆర్ టీచింగ్ దట్. సో ఐ వాజ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఇప్పుడు మీరు జిజ్ఞాస అనేది పెడతారని అంటున్నారు. ఈసారి మనం ఏం చేయాలంటే సీఎం గారిని పిలవాలి, మన మంత్రి గారు ఆయనే కాబట్టి చక్కటి ప్రోగ్రామ్ చేయండి. అన్ని పాలిటెక్నిక్స్ ని కావాలంటే ఇక్కడికే మనం తీసుకొచ్చి ఎక్స్క్లూసివ్ గా ఇలాంటి మాడ్యూల్స్ కానీ అండ్ రియల్లీ టెక్నికల్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు ది పీపుల్, అలాంటి మనం కొన్ని ప్రోడక్ట్స్ ని కొన్ని ఐటమ్స్ ని మనం డిస్ప్లే చేసుకొని we will I think hit the headlines if you are able to do that. Last but not the least, నాకు మీ అందరికీ ఒక మనసులో ఉన్న ఒక మాట నేను మీకు చెప్పాలి. ఈ రోజుల్లో చాలామంది ఇప్పుడు మొన్న ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, నేను స్కూల్ ఎడ్యుకేషన్లో చదువుతున్నాక నా కొలీగ్ ఆయన, వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు, అన్ని చేశాడు, మంచి ఉద్యోగం వచ్చింది, దాదాపు నెలకి 5-6 లక్షలు సంపాదిస్తున్న క్రమంలో ఏదో అనిపించిన ఆయనకి యూఎస్ వెళ్తే నా జీవితం ఇంకా చాలా బాగుంటుంది అని. సో ఆయన ఉద్యోగం వదిలి వెళ్ళాడు, యూఎస్కి వెళ్ళి ఏదో కోర్స్ చేశాడు. ఆ కోర్స్ అయిపోయాక మళ్ళీ అక్కడే ఉద్యోగం చేసి రావాలని కోరిక ఆయన, ఎందుకంటే అక్కడ ఊరికే వెళ్ళి చదువుకొని రావడం దేనికి, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే ఉద్యోగం ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కదా అని వెళ్ళాడు. అయితే వీళ్ళ అక్కడ ఏంటి, ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో, యుఎస్లో, అన్ని యూరోపియన్ కంట్రీస్లో దేర్ ఇస్ అన్ ఎకనామిక్ స్లోడౌన్. మీ అందరికీ తెలుసు ఆ విషయం. ఇండియాలో అంత లేదు, కొంతవరకు ఉంటే ఉండొచ్చు కానీ అంత భయంకరంగా అయితే లేదు. ఇప్పుడు అక్కడ స్లోడౌన్ ఉన్నప్పుడు ఉద్యోగం ఎవరిస్తారు ఆయనకి, కానీ ఇండియా వచ్చి ఉద్యోగం చేయడం ఆయనకి ఇష్టం. అక్కడే ఉండి కెన్ యూ బిలీవ్ వాట్ ఈస్ డూయింగ్? నో. కుక్కల్ని సేవ్ చేసే ఒక ఆర్గనైజేషన్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ పనిచేస్తున్నాడు, ఓన్లీ టు కీప్ హిస్ వీసా వ్యాలిడ్. ఆయన వీసా వ్యాలిడ్ ఉండాలి అని. కెన్ యూ బిలీవ్ దిస్? ఒక 5 లక్షల జీతం హైదరాబాద్ లో, ఇండియాలో తీసుకున్న వ్యక్తి అక్కడ ఉండడానికి ఎంత ఇంతకి దిగదారా అవసరమా? పోనీ ఇంత చేసి ఎవరికి సేవ చేస్తున్నావు నువ్వు? క్విట్ ఇండియా అని చెప్పి బ్రిటిష్ వాళ్ళని మనం బయటికి పంపించి మళ్ళీ ఆ దేశానికే దేనికని పోయి అడగడం ఏమిటి? అర్థం ఉన్న పని. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ చక్కగా చదువుకోండి. ఈ దేశంలో లేని ఆపర్చునిటీ లేదు. అలా అని విదేశాలు వెళ్ళొద్దు అని కూడా నేను అనను. అలాంటి అవకాశాలు వచ్చిన వాళ్ళు వెళ్ళండి, నేర్చుకోండి, చదువుకోండి. కానీ తిరిగి ఈ దేశానికి వచ్చి సేవ చేయండి. ఎందుకంటే ఈ దేశం గాలి మీకు పీల్చాలి, ఈ దేశం యొక్క మట్టిలోనే మనం కలవాలి. ఈరోజు మీకు ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి అని అంటే ఒక పేదవాడు అగ్గి పెట్టి కొన్న కొంత ట్యాక్స్ పే చేశాడు కాబట్టి మీకు ఈ ఫెసిలిటీలు వచ్చినాయి ఈరోజు. అలాంటప్పుడు మీరు వెనక్కి ఇవ్వాల్సింది ఎవరికి? ఈ దేశంలోని పేదవాళ్ళగా, ఆ దేశంలో ఉండే గొప్ప గొప్ప డబ్బున్న వాళ్ళక, మనల్ని ఎవరైతే చిన్న చూపు చూసేవాళ్ళక, ఈ దేశానికి వాళ్ళు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఎంత నాలెడ్జ్ సంపాదిస్తారో విదేశాలకు వెళ్తే వెళ్ళండి, సంపాదించండి, తీసుకోండి. కానీ తిరిగి వచ్చి ఈ దేశానికి మాత్రం మీరు సేవ చేయాలని చెప్పి ఈ దేశానికి మీ అవసరం ఉంది, మీ అవసరం ఉంది ఈ దేశానికి. నిన్న నేను మా పిల్లల్ని చూస్తే నాకు అనిపించింది, దిస్ ఇస్ సంథింగ్ దట్ ప్రాబబ్లీ మేక్స్ ఎవ్రీ సిటిజన్ ప్రౌడ్. ఒక పని చేస్తే 10 మందికి ఉపయోగపడేలాగా అది ఉంటే, అలాగా అందరూ దేశంలో ఉన్న విద్యార్థులు కావచ్చు, యంగ్ పీపుల్ కావచ్చు, అందరూ కూడా ఆ రకంగా చేయగలిగితే మన దేశం ఎక్కడికో వెళ్ళిపోతుందండి. అమెరికా విల్ బి నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. ఆ పట్టుదల మనలోకి రావాలి. సి ఈ బాటిల్ ఉంది కదా, ఇందులో ఏముంది? ఏముంది? ఇది వెళ్ళెంత ఉంటుంది విలువ?
ఒక 10 రూపాయలు ఉంటుందా? 10 రూపాయలు ఉంటుంది కావచ్చు. ఓకే, ఈ బాటిల్లో నీళ్లు పారిపోసి దీంట్లో నేను పెట్రోల్ నింపాను అనుకోండి, దీని వెల ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? నేను పెట్రోల్ పోయించుకోలేదు. ఓకే, 50 రూపాయలు ఉంటుంది అనుకుందాం. సో అది కూడా పారిపోసేస్తాను. ఇందులో బంగారం నింపాను, దాని విలువ ఎంత ఉంటుంది? 10 లక్షలు ఉంటుంది. అది కూడా వేసే పారిపోసేసి ఇందులో వజ్రాలు నింపాను, కొన్ని కోట్ల విలువ ఉంటుంది. కానీ ఏది లేకుండా ఇందులోంచి జస్ట్ అలా రోడ్డు మీద పారేస్తే ఏమవుతుంది? ఇది ఎవరి కాలు కింద పడి నలిగి దీని విలువ ఉన్నది కూడా పోయి నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే పర్యావరణానికి మంచిది కాదు ప్లాస్టిక్. ఓకే, సో మనమైనా అంతే, మనలో ఏం నింపుకుంటే అంతే మన విలువ. మన ధైర్యాన్ని ఒక పట్టుదలని ఏదైనా సాధించడానికి, దేశభక్తిని, గురువుల పట్ల భక్తిని, చదువు పట్ల శ్రద్ధని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాన్ని మనం ఎలా మార్చి బాగు చేయగలం అనే ఒక తత్వాన్ని, ఇవన్నీ మనం విలువల గల విద్యలో మనం దాన్ని నేర్చుకోగలిగితే ఈ దేశం ఎప్పుడో ఎక్కడికో చేరిపోతుంది. అప్పుడు మీ అందరూ కూడా దానిలో భాగస్వాములు అవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ, భగవంతుడు మీ అందరికీ మంచి జీవితాన్ని ప్రసాదించాలి, మంచి విద్యను ప్రసాదించాలని కోరుకుంటూ సరే. Thank you so much, ma'am. Those are lovely and insightful words.